వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. నిన్న చేసిన వీడియోకి అయితే చాలా మంది సపోర్ట్ చేశారు, మస్తు లైకులు కొట్టారు, మంచి మంచి కామెంట్లు పెట్టారు. ఇక పార్ట్ 2 కంటిన్యూషన్ తీసుకురారు పెంటక్ కానీ మన సబ్స్క్రైబర్ చాలా మంది కామెంట్ చేశారు కాబట్టి పార్ట్ 3 ఇట్లా సిరీస్ లాగా తీసుకొస్తాం మీకోసం. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక చాలా మంది ఏమంటారంటే అక్క అన్ని సగాలు సగాలు తీసుకొస్తారు, పాట లాగా తీసుకొస్తాను ఆపేస్తారు ఎందుకు అంటే, మీ సపోర్ట్ ఎట్లుంటే మాకు కూడా అట్లాంటి వీడియోలు తీసుకురావాలనిపిస్తుంది. ఇలా మీ సపోర్ట్ మా పైన మంచిగా అనిపించింది, మంచిగా కనెక్ట్ అయ్యారు మా వీడియోలకు అంటే నాకు అట్లనే కంటిన్యూ చేయాలనిపిస్తుంది. ఇక నచ్చకపోతే లైక్ కొట్టరు కదా, అరే మనకు నచ్చలేనట్టుంది ఇక్కడికి ఆపేస్తే సరిపోతుంది అనుకొని అక్కడికి ఆపేస్తున్నాము. ఇక ఈ సిరీస్ అందరికి నచ్చింది అనుకుంటున్నా, అందుకే మంచి లైకులు కొట్టి మంచి మంచి కామెంట్ పెట్టారు. ఈ సిరీస్ కంటిన్యూషన్ తీసుకొస్తాము, ప్లీజ్ సపోర్ట్ చేస్తుండీ. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగురాగురుల్లా ముందు కదా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ వస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నిన్న నుంచి కొత్త కంటెంట్ తీసుకొచ్చాం కదా, దానికి ఫుల్ సపోర్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇంత ముందు వీడియోలతో పోలిస్తే. ఇక అదే సిరీస్ లాగా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. లవ్ మ్యారేజ్ స్టోరీ తీసుకురాలి ఊర్లలో ఎట్లయితే ఏం సంగతి అని ఒక అక్క పెంచి కామెంట్ చేస్తుంది. ఇక అక్క మాట ఎందుకు కాదనండి మన సబ్స్క్రైబర్ అని ఇక వీడియో మీ ముందు తీసుకొచ్చాము, ప్లీజ్ సపోర్ట్ చేస్తుండ్రి. అమ్మో మన పెంటకి ఏమనుకుంటుందో ఏమో, ఇది ఇంతసేపు సోది పెడుతుంది నేను వీడియో చూపిద్దామంటే అనుకుంటుంది. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మరి ఏం చేయమంటావు లత? చెప్పు, నీకు ఏమనిపిస్తుంది చెప్పు, నీ మనసులో ఉన్న మాట చెప్పి. ఇక నీకు ఇష్టం ఉంది మనం చేసుకుందాము అంటే నేను ఏడుకంటే ఆడికి తెగిస్తానే. ఇక మీ అమ్మ మీ నాయనతో నొచ్చి పడ్డది బాధ అంతా. ఇక మా వాళ్ళు అంటే ఎట్నో అట్లా గట్టిగా మాట్లాడుతూ కుట్టరేమో కానీ మీ వాళ్ళు కసిగందా కుట్టురేమే తల్లి. ఇట్లుంటే బాగానే అమ్మ, నువ్వు ఎన్ని రోజులు ఇట్లా ఎగుతున్నావే తల్లి, వీళ్ళతోని బాగానే ఉంటున్నావు. ఏమో మా వాళ్ళు ఇట్లుంటే నేను ఒక్క నిమిషం కూడా బతకపోతుంటే తల్లి. సరే సరే అవన్నీ ఎందుకు కానీ నీ మనసున్న మాట చెప్పే, ఖచ్చితంగా చేసుకుందామంటే చేసుకుందాము. ఇక లేకపోతే ఇక నీ దారి ఏందో నువ్వు చూసుకో, నా దారి ఏందో నేను చూసుకుంటానే. మరి ఏదో ఒకటి ఆలోచించి గట్టిగా చెప్పరాదు. ఏంటి ఇంకా ఆలోచించేది? ఇక నేనైతే వేరే వాళ్ళని చేసుకోను. ఏమో కథలు పడి మాట్లాడుతున్నావు, నీ దారేందో నా దారేందో చూసుకుంటానంటున్నావు. మరి గిన్ని తినాల్సింది తెలియదా? ఇక నాకైతే తెలియదు, నువ్వు ఎవ్వరిని వేసుకుని నేనైతే ఒప్పుకోను. వేరే వాళ్ళని చేసుకోవాలంటే నా వల్ల కాదయ్యా, నేనైతే ఉండలేను. ఇక వేరే వాళ్ళని వేసుకొని అయితే నేను బతకలేను. ఇక మా ఇంట్లో మా అన్నగానికి తెలిసింది. ఇక మా అన్నగాడు ఇంకా చెప్తాను భయపట్టిస్తుండు, కానీ నాకు ఏం భయం అయితే లేదు. నేనే మా నాయనకు మా అమ్మకు పోయి కొద్ది నా అంత నేనే చెప్పుదాం అనుకుంటున్నా. మరి ఏమంటావు చెప్పనా వద్దా? నీ మనసు ఉన్నది ఏముందో చెప్పరాదు. ఏమి అన్నగాడు ఏం బిక్తాడు, ఏగా సాలేగానికి తెలిసిన ఒకటే తెలియకున్నా ఒకటే. ఆడు కావు బాటిల్ ఇప్పిస్తాడు, ఇచ్చి అయిపోతాడు, ఇంట్లో వంటాడు. కానీ మీ నాయన మీ అమ్మ, అమ్మ మీ నాయన అంటే ఇట్లా అట్లా ఒప్పియొచ్చు, కానీ మీ అమ్మ ఉంది తల్లి రాక్షసి, దాన్ని ఒప్పియాలంటే ఇక మీదున్న దేవతలందరూ కిందికి వచ్చి దిగినాక కూడా మీ అమ్మ ఒప్పుకోదు, మారదే తల్లి. ఇంకా నేనంటే మా అమ్మ, నేనంటే ఇక అసలే నచ్చదు మీ అమ్మకు. మరి ఏం చేస్తావో ఏం కథను, నేను ఇట్లా ధైర్యంగా చెప్పుతా అంటే చెప్పే. నేనైతే మధ్యలోకి రాను, నన్నైతే మధ్యలోకి ఉందక నీ కాళ్ళ మొక్క. కానీ నువ్వు ఏమంటావు ఏమనుకుంటావు అంతా చెప్పు మీ అమ్మకు. అమ్మో మీ అమ్మతో నీ లొల్లి పెట్టుకుంటూ పంచాలు పెట్టుకుంటూ మా వల్ల కాదు తల్లి, నా నుంచి కాదు మా అమ్మ నుంచి కాదే. నువ్వైతే గెలుస్తావేమో, ఇన్ని దినాలు ఏకేగున్నావుగా మీ ఇంట్లో. మరేమో తల్లి ఇక నీ ఇష్టము. నీ నుంచి ఏమైతుంది? ఏం కాదు నీ నుంచి. నేను తానా అంటే తందాను అంటావు తప్ప నీ అంత నువ్వు ఇట్లా ఏదా ఆమె అట్లా చేస్తే బాగుంటది అట్లా ఇట్లా నేను చెప్పిన ముఖం అనేది ఏమైనా నేను ఏం చెప్పి దానికి గొర్రెల తలకాయ ఊపుతావు. కానీ ఏమో నాయన గిసొంటోడు దొరికినందుకు నేను ఏం చేయాలి ఏం కథ నాకు ఇంకా నన్ను అర్థమైతలేదు. ఏదో అమాయకుడు పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటాడు మంచిగా ఉంటాడేమో అనుకుంటున్నా, కానీ ఇంత అమాయకుడు ఉండొద్దు ఇట్లయ్యా. ఏ కాదు నువ్వు పెళ్ళికి వచ్చినావు, నీకు ఎట్లా ఏంది సంగతి? మరి లేచిపోదామా, అందరిని ఒప్పించి పెళ్లి చేద్దామా అని తెలివి లేదా? ఏమైనా సరే ఇన్ని దినాల సంది డ్యూటీ చూసుకొని ఎప్పటి సంది కలిగిన నీ ఎంబటి ఒక్కనాడు పనికి పోయిన ముఖం అనేది ఏమైనా తల్లికి తండ్రికి చేతి చాపుతావు, వాళ్ళ పైసలు రెండో మూడో చేతిలో పెట్టగానే పోతావు తిరిగి వస్తావు, అన్ని ఖర్చులు వెళ్ళి తీసుకొని వస్తావు. నీకు ఇప్పుడు ఏం తెలియదు. ఇప్పుడు మా అమ్మకు మా అయ్యకు చెప్పుదామన్నా బిర్రు నాకుంది, కానీ ఇప్పుడు చెప్తా బాగానే ఉంది. మరి పిల్లగాడు ఏం చేస్తాడమ్మా ఎట్లా చేస్తాను నేనంటే ఏం చెప్పాలి? ఇంకా అది ఒక్కటి వచ్చి పడ్డది. ఇన్ని దినాల సంది మొత్తుకొని నా నోరంతా పోయింది, నేను ముసలిదాన్ని అవుతున్నట్టున్నా. కానీ నువ్వు పని చూసుకోవు పనికి పోవు, ఇక నీతో మొత్తుకొని నేను సగం అది అవుతున్నా. కానీ నువ్వైతే ఇంత మారవయ్యా. అరే ఈ పని గురించి నువ్వు ఏం ఫికర్ పెట్టుకోకి, ఈ 2 వారాలలో ఏదో ఒక డ్యూటీ చూసుకుంటా. కానీ నువ్వు మీ అమ్మని మీ అయ్యను ఒప్పించే బాధ్యత నీది. ఈ గాళ్ళని ఒప్పించినావు అనుకో, ఇక నేను డ్యూటీకి ఎక్కితే అంత కేర్ కదా, దుకాణం బంద్ అవుతుంది, మంచిగా నిమ్మలంగా బతకొచ్చి. ఇక నువ్వు మీ అమ్మ మీ అయ్య పెద్ద పెద్ద సంబంధాలు చూస్తారే, ఇక పెద్ద పెద్ద ఇంట్లోకి పోయి నువ్వు నిమ్మలంగా ఉంటావో లేదో, నా పానం అంతా నీ మీదనే ఉంటది. నేనైతే బతకలేను, నేను నిజంగా చెప్తున్నా. ఇక మా ఇంట్లో ఉప్పో తొక్కో ఏదో తిని ఇంత నిమ్మలంగా ఉంటామేమో కానీ
ఆ గుడిసెలో పండుకొని నిమ్మలంగా ఉంటామేమో కానీ ఇక నువ్వు వేరే ఇంటికి ఇస్తే నేను బతకలేను తల్లి. అది ఊహించుకుంటేనే నాకు ఓ అమ్మో అదైతుంది తల్లి. అగో ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు. ఓయమ్మో చెప్పమాట ఇంత పొడుగు చెప్తావు కానీ గిసంటి ఆలోచనలు అయితే ముందు ఉంటావు కానీ మరి పని ఎందుకు చేత కాదు నాకు ఇంత నన్ను అర్థమైతే లేదు. ఇప్పుడు మా చుట్టాలు ఇట్లా ఏమంటారు ఏం కథను ఊర్ల పిల్లగాన్ని వేసుకుందంటమ్మా సిగ్గు లేకుండా వాళ్ళ అమ్మ అయ్యా ఏం తక్కువ అయిందని పాపం అన్నిందల పెట్టి వేరే మంచి సంబంధానికి ఇక ఏం రోగం పెట్టింది అని తిడతారు. మా అమ్మని మా అయ్య పెట్టి నా విధంగా నేను పడాలి. సరే నేను పడతానేమో అన్నిందల ఎవరన్నా పడతారేమో కానీ నువ్వు ఏదో ఒకటి మంచిగా డ్యూటీ చూసుకుంటే నాకు ఏ ఫికర్ ఉండదు కదా. అరే అన్ని దళ తెచ్చిన మొగడు నాకు ఆలీలు పట్టి చెప్పిన మాటలు ఎందుకు ఇంత ఆలీలు తిడితే నేను ఎందుకు పడతా దానికి ఇట్లా ఉంటది. కానీ నువ్వు ఏం తిరుగుతా తిరుగుతావు ఇంట్లో తిని ఇంట్లో అంతా ఉత్తగా ఇక నాకు ఏమనిపిస్తుంది చెప్పు. మంది తిరుగుతుంటే ఇక శరానికి పోతున్నా అయ్యో ఇటు చేసి చేతులు గిట్టనే ఉన్నాయి నోరు మూసుకొని కూర్చోవలసి వస్తుంది. నువ్వు ఏదైనా మంచిగా పని చూసుకుంటారేమో నాకు అరే నా మొగని ఇట్లా ఎందుకు అంటారు మంది అని వాళ్ళ మీద కోపమైనా మీరేం ఫరక్ పడదు. నువ్వు నేను చెప్పింది అయ్యా ఈ 2 వారాలు కాదు టైం కానీ 2-3 రోజులలో ఏదో డ్యూటీకి ఎక్కువ అప్పుడు నేను మా అమ్మతో మా అయ్యతో మాట్లాడే బాధ్యత నాది అలా నొప్పిస్తా. సరే ఏం కట్నం గిట్నం పెట్టకుండా సరే వేసుకుంటాడు డ్యూటీ చేస్తుండు మంచిగా దాస్తాడు అని ఏదో మాటలు చెప్పి ఒప్పిస్తా. కానీ నువ్వు గిట్లుంటే నా వల్ల కాదు. మరి మా వాళ్ళు ఏ సంబంధం ఇస్తే ఆ సంబంధాన్ని వేసుకుంటా. మరి ఏంది ఇట్లా మాట్లాడితేనే నువ్వు చక్కగా అవుతావు లేకపోతే గిట్లనే ఉంటావు. ఎన్ని రోజుల సంది చెప్తున్నాను గింతనని సిగ్గు అనిపిస్తలేదా శరం లేదా. అగో ఆడంగా మీ అమ్మ లెక్కనే కొడుతుంది మీ అమ్మ వస్తున్నట్టుంది మన దిక్కే వస్తుంది. ఇక చూసిందనుకో బండ్లు అంటే బండ్లు పడుతుంది మీ అమ్మ ముందే కంపనూరు అయ్యా నేను పోతున్నా. ఓయమ్మ గిడు మా సీన్ గా లెక్కనే కొడుతుందో ఏమరా సీను ఓ సీన్ గా. ఏంటిదమ్మా? ఓసిని నువ్వేనారా నీకు ఏం రోగం పుట్టిందా ఈ పిల్లతో మాట్లాడుతున్నావు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యను వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాత చూస్తే ఊకుంటారా బండ్లు అంటే బండ్లు పెడతాడు ఓసికి తప్పినోడా. నడి రోడ్డు నిలబడి పిల్లతో నేంద్రా మాట్లాడేది పిల్లతో నేంద్రా సోపతి నీకు ఇంతనన్నా భయం భక్తి లేక తిరుగుతున్నవేంద్రా భూమి మీద పని కూర బాడుకోవంటే ఊళ్ళకి ఇట్లా తిరుగుతుందని వేసినావు ఈ పిల్లతోనే ముచ్చటుందిరా మాట్లాడిక గావని చదువుతో పాటు గడుచుకుంది కాదు దోస్తు కాదు ఏం కాదు ఏం కథరా పిల్లతో మాట్లాడుతున్నావు నాకు బుగులు అవుతుంది ఆయన పాప ఇంటికి పోదాంపా. అరే జరుండే నువ్వు ఎందుకు ఇట్లా మొత్తుకుంటున్నావు? వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేరు తీయరాదు నిమ్మలంగా మాట్లాడరాదే. కయ్య మొత్తుకుంటావు నీ సప్పుడుకి వాళ్ళు ఇల్లు వచ్చి నిలబడతట్టు తల్లి. నువ్వు సప్పుడు తక్కువ నేను జరైనాక వస్తా గానీ. ఓ సిగ్గు తప్పినోడా నేను చెప్పిన మాట ఇన్ని రాజరా పోదాం పారా ఇంటికి. ఆళ్ళు మంచోళ్ళు కాదురా వాళ్ళ తాత ముందే మంచోడు కాదు. ఏమైనా ఎరుకైందనుకో ఊళ్ళకి బయటికి వెళ్ళింటారా ముసలోడు ముందే మంచోడు కాదు. నేను చెప్పి నింద్రా మా అయ్య మంచోను కానీ దారా ఇంటికి పోయినాక మాట్లాడుతూ కానీ నాకు బుగులు అంటే బుగులు అవుతుంది. అరే ఎందుకే గట్ల గట్టిగా మొత్తుకుంటున్నావు? ఎవ్వరు లేరే వాళ్ళ ఇంట్లో నువ్వు గట్ల బువ్వులు పడుతున్నావేదే. అమ్మ గింతుంటే గింత వేస్తావు నువ్వు నీతో అందుకే వచ్చిన బాధ. అందుకే నీకు చెప్పకుండా సప్పుడు దాక్టో వస్తే గీ బువ్వ పెట్టిన అవునా ఇంకా మళ్ళీ ఉరికొచ్చినావా అమ్మా? ఓ మమ్మీ మావన్ కంటే సిగ్గు లేదు నీకేమైంది పిల్ల అట్లా మావన్తో మాట్లాడుతున్నాడు రోడ్ల ఇంకా మీ ఇంటి ముందర నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావేంట్రా. మావోడు నీకు దోస్తాను ఇట్లా ఏంటి ఏం కథ చుట్టాలు కాదు పక్కాలు కాదు మీరెవరో మేమెవరో అమ్మా. ఓ తల్లి మీ తాత ముందే మంచోడు కాదు తల్లి ఇట్లా మీ ఇద్దరు మాట్లాడుకున్న చూసింది అనుకో ఇక బతుకనియరు నా కొడుకుని. ఓ అమ్మో నాకు బుగులంటే బుగులు అవుతుంది. నువ్వన్న చెప్పరాదు మమ్మీ నా కొడుకుకు ఇంటికి పోయి అన్న ఎట్నో అట్లా చేసి ఏదో ఒకటి చెప్తా గానీ గీరికని బొమ్మని చెప్పు మమ్మీ నీకు దండమని చేస్తా గానీ. అరే గంటగనం భయపడుతున్న వీళ్ళత్తమ్మ ఊకో ఏం కాదు. ఓసి నీకు ఇదెక్క చిత్రమే చిత్రం పాడుగాను అత్తమ్మ అంటున్నవేం పిల్ల నువ్వు ముక్కు ముఖం తెలియదు నువ్వెవరో నాకు తెలియదు నేనెవరో నీకు తెలియదు సడన్ గా అత్తమ్మ అంటున్నవేం పిల్ల. ఇక మీ వాళ్ళు చూసిరనుకో ఓ అమ్మ ఉన్నదే తల్లి మీ అమ్మ ముందే మంచిగా దయ్యాలి కంప అమ్మ కుట్లాటల ముందు ముందే ఉంటే తల్లి నీకు దండమని చేస్తాను ఎవరో నేనెవరో విరమంపని నిమ్మలంగా బతకని తల్లి. ఏదో ఈ ఊర్లకు బతుకుతానికి వచ్చినాము నిమ్మలంగా బతకని అమ్మ. ఇట్లా నోటి మాట ఇంట్లో మాట బయట పడకుండా బతికినాం ఇన్ని రోజులు. ఇది ఇప్పుడు ఇట్లా అయిన సంగతి ఎవరికన్నా తెలిసిందనుకో ఓ అమ్మ ఉన్నదే ఇజ్జతి ఇత్తత అదంతా పోయిందనుకో ఎట్లా బతుకుతాం తల్లి దండమని చేస్తా తల్లి నా కొడుకును. అరే నువ్వు పిల్లను అవి మాటలు అనేది ఫీల్ అవుతుంది. నేను ఇంటికి పోయినాక సంగతి ఏందో అంతా ఇస్తా కానీ నువ్వు ఎందుకు గరం అవుతావు? ఊకనే బీపీ పెంచుకుంటావు. మళ్ళీ బీపీ ఎక్కువైందనుకో ఏ దవాఖానకి ఎత్తుకోవాలి ఏ గోళీలు వేసిన పని చేయదు నీకు సప్పదాకా తూకోరాదు. ముందే బీపీ పేషెంట్ అంటే కయ్య కంపలెక్క మొత్తుకుంటది. ఇప్పుడు నీ నొల్లికే ఊరంతా గల్లంతా ఊరుకొచ్చి నిలబడతట్టు మొత్తుకుంటున్నావు. సప్పుడు దాకా నిలబడ్డాక సప్పుడు దాకా మాట్లాడరాదు. ఏదో ఈ పిల్లలు ఇంట్లో ఎవ్వరు లేరని బయట ఇంత నిమ్మలంగా మాట్లాడుతున్నా. ఇంట్లో పోదాం అనుకున్నా కానీ మళ్ళీ ఎవడన్నా దబుక్కుని వస్తే ఇక ఉన్నదే ఇజ్జత్ పోతుందని
నువ్వు సప్పుదాకా మూసుకొని ఉన్నా కానీ నువ్వు గట్టి గట్టిగా ముచ్చుకోకే పోదాం పా మరి. ఈమె లత ఏ కాలమై నిన్ను పిలిచి పిలిచి ఏమో గొంతు అంతా పోతుంది. ఎక్కడ పోయినవే పిల్ల గీడ నిలబడ్డావు. ఓ పెంటమ్మా నువ్వేందమ్మా నా పిల్లతో మాట్లాడుతున్నావు? ఒక పిల్లగాడు వారు బాగానే జోలి పెడుతురు నా మనమరాలతోని. ఏది ఈసంట జరుగు. ఏం లేదు సేటమ్మా, నా కొడుకు ఆ పిల్లగాడు కానీ ఇక మీ మందరాలు చదువుకుంది కదా, ఇక నా కొడుకుకి ఏదో జాబ్ వచ్చిందంట. ఇక దాని పేపర్లు ఏమేమి ఇవ్వాలి బిడ్డ ఏమేమి కథ అని ఆచుకుంటాను పోతున్నా. చదువుకున్న పిల్లలకైతే బాగా ఎరుకుంటది కదా సీతమ్మా, అందుకే చెప్తానికి వచ్చిన. ఏం లేదు, తిన్నావా? ఆ తిన్నగాని ఈ ఊర్లో మొత్తంలో నా మన్మరాలు ఒకతే దొరికిన అదే నీకు చదువుకున్నది. ఇక ఎవ్వరు లేడా? కథలు పడుకుంటా బాగానే మాట్లాడుతున్నావు గాని ఇక నా కొడుకు కోడలు చూసేదాకా ఉండకూరేడా? ఎల్లు రీడికించి బాగానే కథలు పడుకుంటావు లోపల పడి మాట్లాడుతున్నా. నడుగురి మా వాళ్ళు చూసే వరకు ఉండకూరి, లేకపోతే నా కోడలు ముందే మంచిది కాదు. ఇక పంచాయత్ చేసేది జుట్టెంకలు బట్టి కొడుతుంది. పొరి ఇడికించి ఎట్లున్నారు అట్లా మూసుకొని వర్రి. పోదాం పారా నాయన, నాకు చూసిన వారే నేను అప్పసంది చెప్తున్నా. ఏముందిరా పోరగా, పోదాంపా అంటే జరుండు నీ అమ్మ జరుండు అని నా మీకే సీరియస్ అవుతుంది. ముసలి చూసినా ఇట్లా మాట్లాడుతుందో. అది ఇంటి లాగులేసుంటోళ్ళేరా, మంచోళ్ళు కాదు, చాలా బేకారంగా కొడుకులు. ఇంకా ముసలోడు ఉండాల్సింది ఓయమ్మ, ఆ గురించి చెప్పలేనంతుంటారా నాయన. గింతంటే గింత పొడవు మాట్లాడతాడు. ఓ లెస బిల్డప్ మాటలు మాట్లాడతాడా. ఆ ముసలో నోట్ల నోరు విడిడే తప్పు గాని ఈ దండమన చేస్తారా నాయన. ఇంటికి పోయి మాట్లాడుకుందాం పద నడువురా. ఎవడన్నా చూసిందనుకో మళ్ళీ చెప్పి పోతట్టుంది నాయన. నాకు పువ్వులు అవుతుంది పాడయి. కాదే లత, ఏ కాలమై నేను పిలుస్తున్నా మరి ఉల్కవు పలకవేమే? బయట నిలబడ్డా నాయనమ్మ, మరి బయటికి వెళ్ళరాదు అని ఒక్క మాట నన్ను అంటున్నావా? ఈగొస్తదేమో లోపల ఇంట్లో కూర్చుందేమో అని నేను అనుకుంటే బయట వచ్చి నిలబడ్డవేందే? కాదు, గాళ్ళతోనేందే నీకు సోపది? గాళ్ళతో జోరుగా ముచ్చట పెడుతున్నావు. ఎంతసేపు నుంచి ముచ్చట పెడుతున్నావు? బాగానే దోస్తానైరైందమ్మా నీకు. నీ అమ్మకి నీ అయ్యకి చెప్తుండు, జరా గాళ్ళతో మాట్లాడుతుంది లేనిపోని మాటలు నీ బిడ్డ అని చెప్తుండు. నీకు ఏదో నకరాలు అనుకుంటున్నావు బిడ్డ. కాలేజ్ బంద్ చేయించినప్పటి నుంచి నువ్వు ఏదేదో కథలు పడుతున్నట్టు నువ్వు ఏదో బయట పడతలేవు కానీ మీ తాతకి ఇట్లా తెలవాలి కానీ మీ తాత బతకనియను, మీ అమ్మకి ఇట్లా బతకనియదు. ఇక నీ ఇష్టము. సపోజ్ దాంట్లో ఇంట్లో కూర్చొని ఉంటావా నిమ్మలంగా ఉండు, లేకపోతే మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి అంట మీ తాత చూస్తుండంట. ఆ సంబంధానికి ఇచ్చి చేస్తా. నువ్వేం కథలు పడుతున్నావు, ఏం కథనావు బయట పడతలేవు. బయట పడ్డనాటి నీకు ఉంటుంది చూడు. అరే నువ్వు అట్లా ఎందుకు తప్పు పడతావు నాయనమ్మా? ప్రతి దాంట్లో తప్పు తోలాడతావు. ఇంత దానికి ఇంత పెద్ద రాసారం చేస్తావేంటి? మా ఇంటి ముందరికి నేను పోతుంటే నేనే పిలిచిన. ఎక్కడ పోతుర్రా అంటే కాగితాలు పట్టుకొని పోతుర్రు అంటే నువ్వు చదువుకున్నావా బిడ్డ? ఈ పేపర్లు ఏందో చూడు, ఈ కాగితాలు ఏందో కరెక్ట్ ఇస్తున్నామా లేదా చూడు బిడ్డ అంటే మంచిగానే ఇస్తుర్రు అంటే గివి ఇయ్యాలి గివి ఇయ్యొద్దు అని చెప్తున్నా. కాదానికి ఏంటి నువ్వు ఏదో ఫీల్ అవుతున్నావు? నువ్వు అంటే మా అమ్మ అంటేనేమో ఇద్దరిద్దరి అత్త కోడళ్ళు ఏడ దొరికితే తల్లిపా ఇంట్లోవా. ఏం ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావేంటి? మా నాయనకు మా అమ్మకు నేనే ఎక్కువ నువ్వేం చెప్తావు వస్తుందని ఇంత పొడుగు మాట్లాడుతున్నావు. పాప వాళ్ళు ఏమన్నారే? గాల ముందు ఇచ్చే తీసినావు కాలది. అమ్మ ఏం ముసల్దానివి నువ్వు? ముసల్దానికి నా వారయ్యా. ఓ సాల్తీ చెప్పిన కాడికి గీసుంటోళ్ళే బద్మాష్ లెక్కలు చేస్తుర్రంట. బాగానే చెప్పినావు ఇంట్లో నాడు. కాదురా సీను, నీవు ఏదో కథలు పడుతున్నట్టున్నావు. నాకు ఏం అర్థమైతలేదు. గడక పిల్ల అత్తమ్మ అని అంటుంది, మరి నువ్వేమో సప్పదట్టుకోవే మొక్కోకు అని నువ్వు అంటున్నావు. ఏదో కథ నడుస్తుందిరా, ఏందో చెప్పు జరా. వాళ్ళ ముందే మంచోళ్ళు కాదురా నాయన, నువ్వు ఏదో కథలు పడుతున్నట్టు నాకు అర్థమవుతుంది. ఏందో చెప్పు అసలు సంగతి. అరే ఇక పిల్ల నేను నాలుగేళ్ల సంది ప్రేమించుకుంటున్నామే. ఇక పిల్ల పెళ్లి చేస్తా అంటుర్రంట. ఇక అదే నేను వేరే వాళ్ళని చేసుకొని నిన్నైతే నేను చేసుకుంటాను ఒకటి దమ్ చేస్తుంది. నువ్వు ఇట్లా నాకు సంబంధాలు చూస్తున్నావు, చుట్టాల ఖాళీలకు చెప్తున్నావు, నాకు పువ్వులు అవుతుంది. ఇక ఆ పిల్ల అంటే నా పానం. ఇక ఆ పిల్లని చేసుకుంటా ఏదేమైనా సరే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక నువ్వు నాయన అంటే ఎటు చేసి ఒప్పుకుంటారు కానీ ఇక పిల్లల నాయన అమ్మనే ఒప్పుకోటానికి చాలా కష్టం ఉంది. అదే దాని గురించి ఆలోచిస్తున్నాము ఏంటి ఏం కథ అని. ఇక పిల్లకు చాలా ఇష్టం ఉంది నా మీద. ఏం చేయాలో ఏం కథను ఎవరికి చెప్పుకోలేకుంటుంది. ఇన్ని దినాల సంది ఇక నీకు చెప్పుదాం అనుకుంటున్నా కానీ ఇక బూలు అవుతుంది. అందుకే సపోర్ట్ తక్కువకున్నా. నాయనకి ఇట్లా తెలిస్తే నన్ను బతకనిస్తాడా అని. నువ్వు చెప్తేనే ఇంటడి. నాయనకి ఏదో ఒకటి చెప్పు. మరి నాయనకి ఇట్లా ఏమంతగా అరుచుకోరాదు నువ్వు. ఓ అమ్మ, నీకేం రోగం పుట్టిందిరా నాయన? ఇన్ని దినాల సంది మన ఇంట్లో మాట బయట పడకుండా బతికినాము. నీకు ఇప్పుడు మొత్తం బాజాల పడేస్తున్నవేందా మన బతుకంతా? వాళ్ళ ముందే మంచోళ్ళు కాదురా, బద్మాషోళ్ళు. వాళ్ళ తాత మంచోడు కాదు, వాళ్ళ అమ్మాయి మంచోళ్ళు కాదురా. ఈ ఊళ్ళకని బయటికి వెళ్ళి తింటారు. మనం ఏదో బతుకొచ్చిన వాళ్ళము, బతుకొచ్చిన వాళ్ళ తీరుగానే ఉండాలిరా బిడ్డ. మీరు గీసంది బద్మాష్ లెక్కలు చేయకరా.
ఇక మనం బాగా పడతాము. మీ నాయన బతకగా ఇక విసంటి శాతాలు చేస్తే బదులమైతాం రా బిడ్డ. అదే తప్పదంతా ఊకో. ఏదో మంచి మంచి సంబంధాలు ఉన్నాయి బిడ్డ, నీకు ఏం తక్కువ చెప్పు. ఏదో ఒక డ్యూటీ చూసుకో. ఆ డ్యూటీ తగ్గట్టు ఒక పిల్లని తెచ్చుకున్నాము, నిమ్మలంగా ఉందాం రా మన నలుగురము. ఏం కయ్యండి నాయన ధనమని ఇస్తారని కాళ్ళ నమ్ముతారా? ఎట్లుండాలి అట్లా నిమ్మలంగా ఉండని రా మా నాయన కానీ కాళ్ళ నమ్ముత కొడుక. అమ్మ నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నా వల్ల కాదే. ఇక పిల్లని ఇచ్చిపెట్టి నేను వేరే దాన్ని చేసుకోను. ఇక నేను బతకలేనే. ఇక పిల్ల 4 ఏళ్ల సంది ప్రేమించింది ఏమనుకుంటున్నావు? ఈ ఎవడన్నా చూస్తే ఇక నాకే భయం అవుతుంది. అరే నువ్వు ఎంత తోడురా గా పిల్లని ప్రేమించినవు, వాళ్ళ ఇల్లు ఏంది, వాళ్ళ సంసారం ఏంది, వాళ్ళ వాల్యూ ఏంది, వాళ్ళ రేంజ్ ఏంది, ఏం కథ. గా పిల్లని ఇట్లా ప్రేమించడం అని తిట్టగలని నేను ఇన్ని దినాలు దాన్ని మోసుకొని ఉంటున్నానే. ఇక పిల్లకు నా మీద చాలా ఇష్టం ఉంది, ఏం మోసం చేయదే. నువ్వు ఇట్లా భయపడకే. ఎవ్వడు ఏమనుకోడు కానీ ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తుందంట. వాళ్ళ అమ్మ అయ్యో ఒప్పుకుంటూనే వేసుకుంటుందంట. ఇక లేకపోతే ఏం చేయాలో అది చేద్దాము అని అంటుంది. నువ్వు ఎందుకు ఇక అంతగానం బుగులవుతున్నావు? ఓయమ్మ నువ్వు కాకుండా తల్లి. అందరికి భయపడుకుంటూ బతుకుతే ఇక బాగానే మనం బతికినట్టు. ఈ అమ్మకి ఇంత భయపడతావేంటి నువ్వు? ఏమో నాయన నువ్వు ఎంత కాడి చేస్తావో ఎట్లా చేస్తావో, మన ఇంట్లో ఉన్న సంసారం బయట పెడతాతే ఉన్నావు, బాసాలు పెడతాతే ఉన్నావు కొడుక. ఏమన్నా చేసుకొని అయ్యకు నువ్వే ఏమన్నా ఎక్కువ. నేనైతే చెప్పాను నాయన ఇక చెప్తే నన్ను బతకనియడు. అందుకు గౌరవం ఇచ్చి ఇచ్చి ఇంత కాడికి తీసుకొచ్చినవే అన్ని. నన్నే జాడకట్ట బట్టి మలిపి కొట్టినా గుర్తులేదు నాయన. ఓ అమ్మ నీ కోతండము, గా పిల్ల కోతండము, వాళ్ళ సంసారం కోతండము నాయన. గా పిల్ల ఎట్లా నచ్చిందో, గాలి సంసారం ఎట్లుంది, మన సంసారం ఎట్లుంది, ఆమె రేంజ్ ఏంది, మన రేంజ్ ఏంది రా, ఇవన్నీ చూసుకోక ఏందిరా నువ్వు ఇట్లా తెలిసి తెలియని శాతలు ఎవరిని ముంచుతానుకురా, ఎవరిని ఆగం చేస్తానుకురా. ఏమన్నా వేసుకో నాయన, నువ్వు ఎవరికన్నా వేసుకో, ఏమన్నా వేసుకో. నేను ఇంట్లో ఉండ ఎక్కడన్నా పోతా నాయన. మా అమ్మగారికి పోయి ఒక 10 దినాలు పోయి చూస్తా. నువ్వు డిసెంట్ లెక్కలు చేస్తున్నావంటే ఇక నాకు బీట్ పెరిగి బీట్ పేషెంట్ అయిపోతున్నా నాయన. ఇగో ఇదే నుల్లయ్యండి మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 3 రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ప్లీజ్ అప్పటి వరకు చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కూడా కింద కామెంట్ చేయండి. వీడియోలో ఏమైనా చేంజెస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేస్తే మేము పక్కా ఇంక్లూడ్ చేస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేస్తూనే ఉండండి. స్వీట్ భాష రేపు మరొక మంచి వీడియోతో రేపు ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్ అందరికీ.